మీ మనసులో భయానికి చోటిస్తే డాడీ ఉండడు, డాడీకి చోటిస్తే భయం ఉండదు. అనగనగా ఒక అడవిలో ముఫాసా అనే రాజు ఉంటాడు. ముఫాసాకి సింబా అంటే చాలా ఇష్టం. I want every student studying in our school to get 100% in every subject. ఈసారి ఎలా అయినా టాప్ మార్క్స్ రావాలి సార్. టాప్ మార్క్స్ వస్తాయి అమ్మా, కానీ మీ అందరి టాప్లో సబ్జెక్ట్ కరెక్ట్గా ఎక్కాలి కదా. ప్రిన్సిపల్ మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. Ma'am, this is an international school. మీ సొంత కొడుకు కూడా 5 subjects లో ఫెయిల్ అయ్యాడు. రామ్, ఎగ్జామ్ లో ఎందుకేం రాయలేదు? స్పీక్ అప్. నువ్వు స్కూల్లో ఉన్నట్టు ఇంట్లో కూడా ఉంటే ఎలా? ఓ రియల్లీ? మరి నీ ప్రేమ పాస్ చేసిందా? డాడీ, బుక్స్ చూడకుండా చదివి టాపర్ ఎలా వచ్చావు? అనగనగా ఎడ్యుకేషన్ వేరు, ఎంటర్టైన్మెంట్ వేరు. దేన్నో తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే అదేదో చేసిందిట. నాకు సరిగ్గా గుర్తులేదు, మీ ఆయన చెప్తుంటాడు. వాట్స్ హ్యాపెనింగ్ యాస్? ఐ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? ఇప్పుడు ఆలోచించాల్సింది రామ్ గురించి. నీలా బట్టలు వేయడం స్టార్ట్ చేశాడు, నీలా బుక్స్ చదవడం స్టార్ట్ చేశాడు, అండ్ పెద్దయ్యాక నీలానే హి విల్ ఎండ్ అప్ నథింగ్. రామ్ నన్ను వదులు. రామ్ నన్ను వదలమన్నానా? అదెంత పెద్ద క్రైమో తెలుసా? తల్లి జన్మనించినప్పుడు కేవలం ఒక ప్రాణం పుడుతుంది. ఎప్పుడైతే బ్రతుకు మనకు కష్టాల్ని ఇస్తుందో అప్పుడు ఒక జీవితం పుడుతుంది. ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా.